హాయ్ అందరికీ, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇక ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాధి ఏది అంటే కొందరు జ్వరం అంటారు, కొందరు వృద్ధాప్యం అంటారు, మరికొందరు ఆకలి అంటారు. ఇలా చాలా మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఆ వ్యాధికి మనం దూరంగా ఉండడానికి. సమయానుసారం వైద్యులను కూడా కలుస్తూ ఉంటాం. మనం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటాము ఆ రోగం మన దరిదాపుల్లో కూడా రాకూడదు అని, అవునా? కానీ వాస్తవిక సత్యం ఏమిటంటే ఈ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాధి ఏదైతే ఉందో అది ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఇక ఆ వ్యాధి పేరు ఏమిటంటే భయం. అవును, భయం. ప్రతి విషయం పైన భయం. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న విషయంపై భయం. ఒకవేళ నేను ఇది చేశాను అంటే ఏమనుకుంటారు అన్న విషయంపై భయం. ఒకవేళ ఇది నేను చేయలేదు అంటే ఏమవుతుంది అన్న మాటపై భయం. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ప్రతి మనిషిలో ఒక భయం ఉంటుంది. అది వారిని ఎప్పుడూ భయపెడుతూ ఉంటుంది. ఇక ఈ భయం చేసేది ఏమిటో తెలుసా? మీలోని శక్తిని, మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలాగా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీరు మీ విధిని మీరే స్వయంగా చేయాలి అనుకుంటే ముందు ఆ భయం నుండి విముక్తి పొందండి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే వింత విషయం ఏదైతే ఇప్పటి వరకు జరగలేదో దాన్ని తీసుకొని మనం ఎంత భయపడతాము అంటే అది మనల్ని వర్తమానంలో కూడా భయపెట్టేలా. కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు జరగలేదో దాని గురించి ఆందోళన చెందకండి. అవును, ఏదైతే జరిగిపోయిందో దాని నుండి తప్పకుండా నేర్చుకోండి. ఇక అలాగే ముందుకు సాగుతూ వెళ్ళండి. ఇక ఇప్పుడు నాతో నిర్భయంగా ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ.